యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అంత్యకాల దినాలలో జరిగే సంభవం 3 సిరీస్కు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, బింకములాడువారు అనగా బడాయికోరులు లేదా పొగరుగా మాట్లాడేవారు లేదా గొప్పలు చెప్పు వంటి స్వభావం కలిగిన వారినే బింకములాడువారు అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, గుంటను త్రవ్వువాడే దానిలో పడిను, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. మనం ఒకరిని నాశనం చేయాలని కోరుకుంటే మన నాశనాన్ని ఇంకెందరో కోరుకుంటారు. మనం ఒకరిని మంచి కోరితే మనల్ని ఎందరో మంచి కోరేవారు ఉంటారు. కనుక మనందరం మంచి కోరేవారుగా ఉందాం, మంచిగా జీవిద్దాం. దేవుడు అలాంటి కృప, అలాంటి వాత్సల్యత మనందరికీ దయచేయునుగాక.